ఓకే. రెండు ఈ మధ్య స్టెప్స్ మీద కూడా కాంట్రవర్సీస్ నడుస్తున్నాయి. అగ్లీ స్టెప్స్ వేయటం పైన మహిళా కమిషన్, మహిళా సంఘాలు, దీనిపైన ఒక డైరెక్టర్గా మీ కామెంట్ ఏంటి? సార్ అది ఇప్పటి నుంచి జరిగేది సార్. ఇప్పుడు ఏది చేసినా ఎవరో ఒకరికి నచ్చదు. రైట్. అది ఎవ్రీథింగ్. ఇది మన అది భూమి పుట్టినప్పటి నుంచి ఎంతో కొంత రేంజ్లో అన్ని చోట్ల ఉంటుంది. అని ఇంటాలరెన్స్ అనేది సోషల్ మీడియా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు వాగుతారు, ప్రతి ఒక్కరికి నోరు ఉంటుంది, ప్రతి నోటికి ఒపీనియన్ ఉంటుంది. ఫైనల్గా దాని లాస్ ఆఫ్ ద ల్యాండ్లో చూడాలి కానీ మొరాలిటీ ఇమ్మారాలిటీ దాంట్లో కూడా వెళ్తే అసలు ఎవడు బయటికి వెళ్ళాడు అసలు ఏమి చేయడానికి. మీరు ఏం చేసినా నచ్చిన వాళ్ళు ఉంటారు, నచ్చిన వాళ్ళు ఉంటారు. నచ్చిన వాళ్ళందరూ వాళ్ళు ఇలాంటి కామెంట్ చేస్తారు, నచ్చిన వాళ్ళందరూ డబ్బులు ఇచ్చి టికెట్ గురించి చూస్తారు. ఓకే. ఇప్పుడు వీళ్ళలో ఎవరు కరెక్ట్ అంటే ఎవరు చెప్తారు? అది ఎవరు చెప్తారు? ఇక రివ్యూస్ అనేవి సమ్ టైమ్స్ కాంట్రవర్సీ అవుతున్నాయి. ప్రముఖ నిర్మాత నాగవంశి ఒక కామెంట్ చేశారు, మీ రివ్యూస్ మాకు అవసరం లేదు అని. మీరు ఒక డైరెక్టర్గా చెప్పండి, అంటే రివ్యూస్ ఉండాలా వద్దా? రివ్యూస్ పైన మీ ఒపీనియన్ ఏంటి? ఇప్పుడు ఈ రివ్యూస్ ఆర్ పార్ట్ ఆఫ్ ది ఎకోసిస్టమ్. సినిమా ఇండస్ట్రీలో అర్థం చేసుకుంది ఏంటంటే రివ్యూస్ అనేవి ఇట్ ఈస్ నథింగ్ టు డూ విత్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ. అది ప్రోడక్ట్. సినిమా అనేది ప్రోడక్ట్. అవును. ఆ ప్రోడక్ట్ మీద ఒపీనియన్ ఒక ఎక్స్పర్ట్ చెప్తున్నాడు. ఎవరి కోసం? ఆడియన్స్ కోసం చెప్తున్నాడు. అవును. ఇదేం లేదురా, బాగాలేదురా, లేకపోతే చాలా బాగుంది, ఏదో రకరకాలు వాడు ఒపీనియన్స్ చెప్తాడు. వాడు ఒపీనియన్ వాడు వింటాడా, ఎంత వింటాడు అనేది దట్స్ అగైన్ డిబేటబుల్ పాయింట్. అప్పుడు పొలిటికల్ పార్టీస్ మీద ఉంటాయి రివ్యూస్. అసలు అది ఏం చేయలేదు, అది చెప్పి చేయట్లేదు, లేకపోతే ఏదో చేసాడు అని చెప్తాడు. అది కూడా రివ్యూరే కదా. సో ఎవ్రీబడి ఈజ్ రివ్యూయింగ్ ఎవ్రీథింగ్ ఇన్ లైఫ్. మొత్తం మీరు ఎండోర్స్ చేసినా అదే ఉంటుంది, రివ్యూ చేసి క్రిటిసైజ్ చేసినా కూడా అదే ఉంటుంది. అది కానీ మనం పార్ట్ ఆఫ్ ది ఎకోసిస్టమ్ లాగా తీసుకోవాలి. అంతేగాని చాలామంది ఇండస్ట్రీ వాళ్ళు ఏం చేస్తారంటే మీరు మా కంటెంట్ మీద బతుకుతున్నారు, మనందరం ఒకే ఇండస్ట్రీ కాదు, ఇండస్ట్రీకి సంబంధం లేదు టెక్నికల్లీ స్పీకింగ్. ఓకే. యూనో అప్పుడు ఎవడో కార్ పెట్టాడు, కార్ని రివ్యూ చేస్తాడు, ఇది ఆ ఫలానా కార్ అంతా ఈజీ లేదు, దాని లెగ్ స్పేస్ లేదు అంటాడు, ఇది అంటాడు, అన్నిటిని రివ్యూ చేస్తుంది ప్రపంచం. మీ పొద్దున్న టీవీ పెడితే అందరు రివ్యూ చేసేవాళ్ళే కదా. పొలిటికల్లా, సినిమా, లేకపోతే ఏదో ప్రోడక్టా, లేకపోతే ఏదో ఒక స్కీమా, లేకపోతే ఏం జరుగుతున్నా, ఇజ్రాయెల్ వార్ ఎందుకు చేయాలి, ఎందుకు చేయకూడదు, రష్యా ఏం చేయాలి, అందరూ రివ్యూ చేసేవాళ్ళు మొత్తం ప్రపంచంలో. అందులో సినిమా ఒక పార్ట్ అంతే. ఓకే. యూనో సో అది దాన్ని చెయ్యాలా వద్దా అంటే ఎవరి దృష్టిలో చేయాలి వద్దా అనేది పాయింట్. ఇప్పుడు రివ్యూర్ ఉన్నాడు, అతని ఉద్యోగమే రివ్యూ చేయడం. అప్పుడు అతను రివ్యూ చేయాలి, పర్ఫెక్ట్ గా రివ్యూ చేయట్లేదని ఇండస్ట్రీలో కొందరు ఆరోపణ. పర్ఫెక్ట్ రివ్యూ అంటే మంచి రివ్యూ ఇవ్వట్లేదని, అదే కదా. అవును అవును. అప్పుడు ఏంటి, చదివేవాడు వాడు ఎంటర్టైన్మెంట్ కోసం చదువుతాడు, వాడిని ప్లీజ్ చేయటం అనేది రివ్యూవర్ జాబ్. కానీ ఇండస్ట్రీకి కరెక్ట్ గా అని చెప్పడం ఆడు రివ్యూ ఆడిది కాదు కదా. ఇప్పుడు మనం సినిమా తీస్తామండి, సినిమాలు పోలీసు ఇలాంటి వాళ్ళని చెప్తాం, ఇంకో దాంట్లో పాలిటీషియన్ అదా అని చెప్తాం, మనం కూడా చెప్తున్నాం కదా, మన ఇష్టం వచ్చినట్టు అందరి గురించి వాళ్ళు కూడా రాస్తారు. సో ఐ థింక్ ఇట్ షుడ్ టేకన్ యాజ్ అ పార్ట్ ఆఫ్ ది ఎకోసిస్టమ్. ఎవరిని బ్లేమ్ చేసి సీన్ లేదు అక్కడ. ఎందుకంటే గతంలో జూనియర్ ఎన్టీఆర్ కూడా కామెంట్ చేశారు, ఇప్పుడు నాగవంశి మాట్లాడారు. అందరూ చేస్తారు, ఎందుకంటే వాళ్ళని డైరెక్ట్ గా ఎఫెక్ట్ చేస్తుంది కాబట్టి. సో 30 ఏళ్ళ నుంచి రివ్యూవర్స్ బ్యాడ్ అని చెప్పినా ఎవడైతే వినలేదు, పెరుగుతారు కానీ తరలేదు కదా ఎవరు. అవును. నిజంగా ఒక రివ్యూ ఇంపాక్ట్ చూపిస్తుందా ఒక సినిమా హిట్ అవ్వడం, క్లాప్ అవ్వడం? ఇప్పుడు చాలా సార్లు బ్యాడ్ యానిమల్కి వచ్చినంత బ్యాడ్ రివ్యూస్ ఏ సినిమాకి రాలేదు, బ్లాక్ బస్టర్ అయిపోయింది. అవును. ఇంకోటి చాలా మంచి రివ్యూలు వస్తే అది ఫ్లాప్ అవుతుంది. ఇంకా అప్పుడు ఎవరు నమ్మేది ఆడు నమ్ముతాడు, ఎట్లా తెలుస్తుంది అసలు, అది ఇంపాసిబుల్. మరి సోషల్ మీడియాలో, యూట్యూబ్లో ఈ వార్తలు లేనిపోను సృష్టించడం సినిమాలకు సంబంధించే దాని మీద కూడా ఈ మధ్య నిర్మాతలు, హీరోలు మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారు అంటే లేనిపోని అంతా క్రియేట్ చేస్తున్నారు, మాకు గందరగోళం అవుతుంది, మా ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది. నోరు ఉంది కాబట్టి మాట్లాడతారండి ఎవరు. కానీ ఇప్పుడు ఇవాళ సొసైటీలో ఎవరి మాట ఎవరు వినే సీన్ లేదు. రైట్. అది ఎంటర్టైన్మెంట్ కోసం వింటారు. ఆడు ఏమన్నాడో తెలుసా, వీడు ఇలా అన్నాడు, ఆ ప్రెస్ మీట్లో వాడు అలా అన్నాడు, అందుకు ఎంటర్టైన్మెంట్. కానీ నో వన్ టేక్స్ ద ఇష్యూ సీరియస్లీ.